శ్రీ గురుభ్యో నమ. మరో నందదీపం. మాస్టర్ గారితో ఒకరోజు చింతా లక్ష్మీనారాయణ గారు. నేను ఉలవపాడులో పనిచేస్తున్న రోజుల్లో తరచూ మా ఇంటికి మాస్టర్ గారు వచ్చి మమ్ములను సత్సంగ సభ్యులను ఎంతో ఆనందింపజేస్తుండేవారు. బాబావారికి అమోఘమైన మేధ ప్రసాదించడం చేత ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా చాలా మధురంగా ప్రేమతోటి పరిష్కరిస్తూ ఉండేవారు. వారు మాట్లాడుతుంటే నిర్మల హృదయులైన బాబాతో సంభాషిస్తున్నట్లే ఉండేది. వ్యంగ్యమైన ప్రశ్నలకు కూడా విసుగు లేకుండా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పేవారు. ఒకరోజున రాత్రి భోజనానంతరం ముచ్చటించుకుంటున్న సమయంలో ధర్మనిరతి మీద చర్చ జరుగుతున్నది. ధర్మయుక్తంగా ఎలా నడవాలి, ముఖ్యంగా విధి నిర్వహణలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, మనకు కనిపించే అన్ని రూపములు శుద్ధ చైతన్యమైతే విధి నిర్వహణ ధర్మయుక్తంగా నిర్వహించుటెలా, విధి నిర్వహణలో అర్హత అనర్హత న్యాయముతో పనిచేయుట సాధ్యం కానప్పుడు ధర్మ నిర్వహణ ఎలా సాధ్యం? ఈ సందేహానికి గురువుగారు చాలా రసవత్తరముగా సమాధానమిచ్చారు. బాబా దృష్టిలో అర్హుడు అనర్హుడు అని ఉంటారా? ఉండరు. అలాంటి ద్వంద్వభావం లేనప్పుడు ధర్మాచరణం ఏమిటి? అవతలి వారు వేరు అన్న భావం ఉన్నప్పుడు వారి పట్ల ధర్మాన్ని ఆచరించామన్న తృప్తి, అధర్మాన్ని ఆచరించినప్పుడు అసంతృప్తి కలగడం సహజం. అద్వైతమైన ఆత్మజ్ఞానానికి రెండూ అవరోధాలే అయినాయి. అలా అని అధర్మాన్ని ఆచరించినా తప్పు లేదని పెద్దలు చెప్పినట్లయితే బుద్ధిపూర్వకమైన అధర్మానికి కారణమైన రాగ ద్వేష అహంకార అసూయాది భావాలు మనలో పెంపొందుతాయి. వాటి వలన వివేకము మోహము పెరుగుతాయి. మనం చూసేవన్నీ వేరు అన్న భావం బలపడుతుంది. యథాశక్తి ధర్మాన్ని ఆచరించమన్నప్పుడు ద్వంద్వాలను అదుపులో పెట్టడం జరుగుతుంది. వివేక వైరాగ్యాలు వృద్ధి పొందుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మనము ఆత్మజ్ఞానమును పొందడానికి అది సమీప స్థాయికి చేరుకుంటుంది. సర్కస్లో ఫీడ్స్ చేసేవాడు ఒక ఉయ్యాల పట్టుకొని ఊగుతూ ఒక్కసారిగా దానిని విడిచి సమీపంలో ఊగుతున్న మరొక ఉయ్యాలను పట్టుకుంటాడు. అలా చెయ్యాలంటే రెండు ఉయ్యాలల యొక్క అతి సమీప సమయాన్ని గమనించి వినియోగించుకోవాలి. ధర్మాచరణ పారమార్థికంగా అట్టి స్థితిని ఇస్తుంది. కనుక ధర్మం ఆచరించాలి. ధర్మాచరణ అసిధారావ్రతం లాంటిది. మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ధర్మయుతంగా ఉండాలంటే బాబాను శరణు పొందుట తప్ప వేరే మార్గం లేదు. బాబా వాత్సల్యం లభించాలంటే ఆయన లీలలు అహర్నిశలు చింతన చేస్తూ ఉంటే మన నిర్ణయం ఎల్లప్పుడూ ధర్మయుక్తంగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు ధర్మబద్ధంగా ఉంటుంది. ఓం ఆచార్య దేవో భవ. హర్నాథ్ గారు. మహాత్ముల దర్శన ఆశీస్సుల వల్ల ఎటువంటి మనస్కులైనా మనశ్శాంతి పొందగలరన్నది మాస్టర్ గారి విషయంలో నిత్య సత్యం. వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందిన వారందరూ ఎరిగిన విషయమే ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. పూజ్య శ్రీ మాస్టర్ గారిని దర్శించక మునుపు ఉద్యోగం వదిలి కాశీ మొదలైన కొన్ని ఆశ్రమాలు వెళ్ళాను. కానీ నాకు అక్కడ మనశ్శాంతి దొరకక ఎంతో వికలమైన మనస్సుతో నా ఆరోగ్యం చాలా దిగజారిపోయి ఏమి చేయాలో దిక్కుతోచలేదు. మళ్ళీ ఉద్యోగంలో చేరలేకపోయాను. ఎందుకంటే అక్కడ రాజీనామా ఇవ్వకుండా వెళ్ళిపోయాను. మా అమ్మా నాన్న ఉంటున్న ఒంగోలుకు చేరాను. అక్కడ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం దగ్గరవడం వల్ల ఆరతులు భజనకు వెళ్తుండేవాడిని. ఆరతులకు వెళ్తున్న కొద్దీ నా మనసుకు ప్రశాంతత ఏర్పడింది. కానీ మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళి ఎక్కడైనా తపస్సు లాంటిది చేయాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్దామనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తోచలేదు. గుడిలో మాస్టర్ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం చదివాకే మాస్టర్ గారిని దర్శించాలని మనస్సులో బలంగా సంకల్పం కలిగింది. వారిని దర్శించాక ఈ విషయం అడుగగా, నీవు మా ప్రెస్లో పనిచేయి అని మాస్టర్ గారు రాసిన గ్రంథాలు ఫ్రీగా ఇచ్చారు. ఈ విధంగా వారు నాకు ఉద్యోగం ఇప్పించారు. కానీ రోజు మాస్టర్ గారి దర్శనం మాత్రం చేసుకుంటుండేవాడిని. కారణం, మాస్టర్ గారి దగ్గర కూర్చోగానే నాకు తెలియకుండానే నా మనసు ప్రశాంతమై ఎటువంటి కలతలు లేక హాయిగా ఉండేది. వారి యొక్క కృప వల్ల ప్రెస్లో మానివేసిన 2 నెలల కాలం వారు రచించిన అవధూత చరితామృతం, సాయి సన్నిధి వ్రాతప్రతి వ్రాసే అవకాశం కల్పించి నాకెంతో ఉపకారం చేశారు. తర్వాత షిరిడీ సాయిబాబా మందిరంలో ఉద్యోగం ఇప్పించారు. ఇంత జరిగినా నేను మాస్టర్ గారితో, మాస్టర్ గారు మీరు అనుమతిస్తే ఎక్కడికైనా వెళ్తానన్నాను. కానీ మాస్టర్ గారు మౌనంగా నవ్వి, వద్దు తర్వాత చూద్దాంలే అన్నారు. అలా 2 సార్లు జరిగింది. ఆ పరిస్థితిలో మా నాన్నగారి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. వారు నడవలేక మంచంలోనే ఉన్నారు. మాస్టర్ గారు మా నాన్నగారిని సరిగా చూసుకోమని అంటుండేవారు. ప్రొద్దున మాస్టర్ గారి దగ్గర 6 గంటల నుండి
8:30 గంటల వరకు వారికి వ్రాత పనిలో సహాయపడి ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి స్నానం చేయించి వారికి ఇడ్లీలు పెట్టి గుడికి వెళ్తుండేవాడిని. ఈ విధంగా మా నాన్నగారిని కూడా గుడికి తీసుకెళ్తుండేవాడిని. ఇలా 1 సంవత్సరం గడిచింది. మచిలీపట్నంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 10 రోజులు మాస్టర్ గారి చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మాస్టర్ గారు వెళుతూ నన్ను వారి ఇంట్లో పడుకోమన్నారు. మాస్టర్ గారు వెళ్ళిన 2-3 రోజుల్లో మా నాన్నగారికి బాగా అస్వస్థత చేసి మరణించారు. తర్వాత 14వ రోజు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించగానే మాస్టర్ గారు నవ్వుతూ, ఇప్పుడు అర్థమైందా ఎందుకు వెళ్ళవద్దన్నానో అన్నారు. అది వినగానే నాకు ఎంతో ఆశ్చర్యము సంతోషము కలిగింది. నిజంగా మాస్టర్ గారు నాకు పితృరుణం తీర్చారు. మరి దీనికి నేను ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో అర్థం కాలేదు. మహాత్ములు సముద్రం లాంటి వారన్నది నిజం. ఎందుకంటే సముద్రం తనలో దాగి ఉన్న రత్నాలను మాణిక్యాలను ఎన్నడూ బయటకు కనబడనీయదు. అదేవిధంగా బయట నుండి వచ్చిన చెత్తను ఏమాత్రం తనలో ఉండనీయదు. ఈ విధంగానే మాస్టర్ గారి విషయం కూడా వారుగా ఎన్నడూ ఎక్కువగా వారి గొప్పతనం చెప్పుకోక ఎలాంటి వారొచ్చినా వారికి తగ్గట్లు వారిలో కలిసిపోయి హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. అంతేగాని తానొక రచయితనని కానీ లేక వారు ఎంతోమంది మహాత్ములను దర్శించినట్లు కానీ వారు ఇచ్చిన ఆశీర్వచనాలు కానీ వారు చాటుకోలేదు. మాస్టర్ గారి గురించి శ్రీ చివటం అమ్మ, కడప స్వామి, చీరాల స్వామి, శ్రీ పూర్ణానంద స్వామి మొదలైన మహాత్ములెందరో ఎంతో గొప్పగా చెప్పారు. అందుకే జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలరు అన్నారు. మరి మాలాంటి వారు ఏం చెప్పగలరు? వారి గురించి ఏమి వ్రాయగలం? ఏది చెప్పినా అది తక్కువే, ఏమి వ్రాసినా అది కొంచెమే. నేను మాస్టర్ గారి గురించి చెప్పడం అంటే గ్రుడ్డివాడు ఏనుగును వర్ణించినట్లు ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ గారి గురించి పాశ్చాత్య పండితుడు పాల్ రేప్స్ రాశారు. మరి ఇంతమంది మహనీయులు మహాత్ములు మాస్టర్ గారి గురించి ఎప్పుడో చెప్పారు. మరి నేను వారి గురించి వ్రాయడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. మనం రామచిలుకను పెంచి దానికి ముద్దు ముద్దు మాటలు నేర్పిస్తాము. అది ఉచ్చరించగానే మనం ఎంతో సంతోషిస్తాము. అంత మాత్రం చేత రామచిలుక తనకు మనిషిలాగా మాట్లాడడం వచ్చని విర్రవీగితే ఎంత హాస్యాస్పదమో. నాకు కూడా మాస్టర్ గారి గురించి ఆయన చెప్పే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసు అన్నది కూడా అంతే సత్యం. కానీ చిన్నపిల్లలు మొట్టమొదట తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు అవి చూసి సంతోషిస్తారు. అలానే మాస్టర్ గారు కూడా మంచి మంచి విషయాలు మమ్మల్ని వ్రాయమని సేకరించమని అంటుంటారు. ఎందుకంటే మమ్మల్ని కూడా సమర్థులుగా తీర్చిదిద్దాలని వారి ఆకాంక్ష. అందుకే వారు మమ్మల్ని ప్రోత్సహించి వ్రాయమంటారు. మేము వ్రాసింది చూచి బాగుంది అంటుంటారు. మాస్టర్ గారి నిరాడంబరతకు ఒక మచ్చుతునక నా విషయంలో జరిగింది. అది మీతో పంచుకోవాలని నా ఆశ. 1987 సంవత్సరం వినాయక చవితి నాడు ఉదయం 6 గంటల నుండి వారు పూజ ముగించేదాకా అనగా 11:30 గంటల వరకు వారి దగ్గరే ఉన్నాను. తర్వాత మాస్టర్ గారు అక్కడికి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు. అందరూ వెళ్ళాక మాస్టర్ గారు నాతో గణపతి పూజ చేసేటప్పుడు 4-5 పుస్తకాల నుండి శ్లోకాలు చదవవలసి వస్తుంది కనుక నీవు రాస్తే మనం ఒకే దాంట్లో రాసుకొని పూజ చేసేటప్పుడు అవన్నీ చూడవలసిన అవసరం ఉండదు కదా అన్నారు. అందుకు నేను సరేనన్నాను. సరిగా వారు చెప్పబోయే ముందు నన్ను ఇంట్లో వాళ్ళు ఇంట్లో పూజకు త్వరగా రమ్మన్నారన్నది గుర్తుకొచ్చి మాస్టర్ గారికి చెప్పగానే సరే వెళ్ళిరా అన్నారు. వారికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇంకా పిండి వంటలు చేస్తున్నారు. నేను మా అమ్మతో అమ్మ ఎప్పుడూ వంటలేనా, పూజ మొదలు పెడదాం రా అన్నాను. మా అమ్మ నీవెక్కడెక్కడో తిరిగి ఇప్పుడొచ్చి ఇలా అంటావా, చేద్దాంలే ఉండు అన్నది. నేను పూజ చేద్దామని కూర్చొని మొదలుపెట్టాను. కానీ నా మనసు మాస్టర్ గారి దగ్గర కూర్చున్న సంతోషము హాయి అవన్నీ మటుమాయమై ఎంతో చికాకు వేసింది. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది. చేస్తున్న పూజ వైపు నా మనసు ఏమాత్రం లగ్నం కాలేదు. తొందరగా పూజ ముగించాను. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఎక్కడికి వెళ్ళాలా అని బయటకు వచ్చి ఆలోచించాను. మాస్టర్ గారింటికి వెళ్దామని అనిపించి వెంటనే మాస్టర్ గారింటికి వెళ్ళాను. మాస్టర్ గారు అప్పుడే భోజనానికి లోపలికి వెళ్ళారు. నేను వారు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను. అక్కడ కూర్చున్న కొద్ది నిమిషాలలోనే నా మనస్సు ప్రశాంతంగా ఉండిపోయింది. తర్వాత మాస్టర్ గారు వస్తూనే ఏంటి భోజనం చేయలేదా అన్నారు. నేను చేయలేదని చెప్పి మాస్టర్ గారు మీరు ఇందాక వ్రాద్దామన్నది ఇప్పుడు రాసేద్దాం, నేను అది రాయకుండా వెళ్ళినందుకు వినాయకుడు నన్ను తొండంతో కొట్టాడు అన్నాను. వారు నవ్వి సరే వ్రాయి అని చెప్పడం ప్రారంభించారు. వారు చెప్తున్న కొద్ది నిమిషాలలో నా మనసు ఎంతో సంతోషం కలిగి నవ్వు పట్టలేక పెద్దగా నవ్వాను. ఎంతో హాయిగా అనిపించి నవ్వాను. మాస్టర్ గారు అర్థం కానట్లు నా వైపు చూశారు. నేను మాస్టర్ గారి దగ్గర నుండి వెళ్ళిన దగ్గర నుండి జరిగింది చెప్పి ఇప్పుడు నా మనసుకు కలిగిన ఆనందం గురించి అడిగాను. వారు నవ్వుతూ ఇక్కడెప్పుడూ సత్సంగాలు జరుగుతుంటాయి కనుక నీకు అలా అనిపించింది అన్నారు. అంతేగాని వారు తన వల్లే జరిగిందని చెప్పలేదు. ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?
మాస్టర్ గారు ఎప్పుడూ శ్రీ పాకలపాటి గురువు గారి గురించి చెబుతూ అంటుండేవారు, వీరే ఇప్పుడు నంది అంటారు, కొన్నాళ్లకు పంది అంటారు, వీళ్లతో నెగ్గుకు రావడం చాలా కష్టం అంటారు. నిజంగా ఇది మాస్టర్ గారి విషయంలో కూడా సత్యమే. మాస్టర్ గారి దగ్గర సహాయం పొంది వారికి పోటీగా ఏర్పడిన వాళ్లను చూడవచ్చు. మాస్టర్ గారికి పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కానీ వారు దూషణ భూషణాలు సమంగా తీసుకుంటుంటారు. ఇది వారి సహజ గుణం. కనుక ఇప్పుడు నేను వారి గురించి ఇలా చెప్పినా వ్రాసినా వారు నవ్వి ఊరుకుంటారు. ఎందుకంటే వారికి తెలిసిన ఆ గుట్టంతా. అందుకే వారు నవ్వుతారు. రేపొద్దున వాడేమంటాడో చూస్తూ ఉండు అన్నట్లుంటుంది వారి నవ్వు. కానీ వారు మాత్రం మనకెప్పుడు ఎంతవరకు సహాయం చేయాలి, ఎలానా అనే వారి తాపత్రయం. అలాంటి మాస్టర్ గారి గురించి వ్రాయడం అంటే పొట్టేలు కొండతో ఢీకొన్నట్లే. నేను దర్శించిన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు, శ్రీ తంగెళ్ల వెంకట సుబ్బయ్య 1979వ సంవత్సరంలో ఒంగోలు వచ్చి ఒక ఇంట సత్సంగం చేస్తున్న శ్రీ భరద్వాజ గారిని నేను ఒక మిత్రునితో కలిసి ప్రథమంగా చూచాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారు యోగులని వారి నేత్రాలు చూచి గుర్తించగలిగాను. వారి సన్నిధిలో కొంత శాంతి కూడా అనుభవమైంది. వారు నాకు సాయి లీలామృతం బాబా ఫోటోను అనుగ్రహించారు. నాకు భగవంతునిపై విశ్వాసం ఉన్నప్పటికీ అంతవరకు ఏ పూజలు చేయక కేవలం సద్గ్రంథ పఠనము మననము చేసే నేను అప్పటి నుండి బాబా రూపాన్ని ధ్యానిస్తూ చిత్రపటాన్ని పూజిస్తూ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. బాహ్య స్మృతి లేని నిర్గుణ సమాధి స్థితిలో వారు ఉండగలిగారని చదివాను. సాధారణంగా నిత్యము గంటల తరబడి అనుష్ఠానం చేసే సాధకులకు కూడా ధ్యానం కొద్దిసేపు కూడా నిలవదు. అలాంటిది ధ్యానానికి అతీతమైన సమాధి స్థితిలో భరద్వాజ గారు సుమారు 5 గంటల కాలం షిరిడీలో ఉన్నారంటే వీరు జన్మాంతంలో యోగులై ఉండాలి. ఆ యోగం పూర్తి కానందువల్ల వీరు జన్మ ఎత్తవలసి వచ్చింది. భగవద్గీత శుచీనాం శ్రీమతాంగేహే అన్న శ్లోకంలో పూర్వజన్మలో యోగంలో పూర్ణత పొందని వారు మరలా శుచిమంతుల ఇండ్లలో గాని ధీమంతుల యోగుల ఇండ్లలో గాని జన్మించి పూర్వజన్మలోని యోగాన్ని మరలా కొనసాగిస్తారు అని చెబుతుంది. ఆ విధంగానే వీరు భారతదేశంలోని ప్రఖ్యాత వేద పండితులుగా పేరుగాంచి యోగారూఢులై ఆంగ్ల విద్యలో ఎంఏ పట్టభద్రులైన బ్రహ్మశ్రీ అనంతాచార్య గారికి 4వ కుమారుడిగా జన్మించారు. యోగియు శుచియు వేద పండితుడు అయిన తండ్రి గారి వాత్సల్యానికి పాత్రులై వారి పెంపకంలో శిక్షణలో తీర్చిదిద్దబడి ఆంగ్ల విద్యలో ఎంఏ పట్టభద్రులై ఆంగ్లోపన్యాసకులుగా కొంతకాలం ఉండి ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తున్నారు. 1955వ సంవత్సరంలో వారి ఉపనయన కాలం నుండి 1961 వరకు వారిలో చెలరేగిన జనన మరణ చికిత్స క్రమంగా ఆత్మ పరమాత్మల ఉనికిని గూర్చిన తీవ్రమైన అన్వేషణగా సాగి ఒక గాఢమైన ప్రశాంతత వారి అంతరంగాన్ని ఆక్రమించింది. ఈ అన్వేషణే తీవ్రమైన తపస్సై జన్మాంతరంలోని యోగాన్ని మరలా అందుకొని షిరిడీలో సాయి మందిరంలో నిర్గుణ సమాధిగా పరిణమించింది. శ్రీ ఆచార్య గారు జన్మాంతంలో చేసిన తపస్సే ఈ జన్మలో తీవ్ర అన్వేషణగా సాగి 1963వ సంవత్సరంలో ఫలవంతమైంది. అప్పటి నుండి శ్రీ ఆచార్య గారు ఎందరో పూర్ణులైన సాధు పొంగవులను దర్శించారు. వారందరూ వీరిని ప్రత్యేకంగా అనుగ్రహించారు. శ్రీ పాకలపాటి గురువుగారు శ్రీ ఆచార్య గారిని ప్రత్యేకమైన రీతిలో తమ చెంతకు రప్పించుకొని కొన్ని నిగూఢమైన సూచనలు ఇవ్వడంలో వీరి సత్పురుషత్వాన్ని వారు వెల్లడి చేశారు. అలానే వీరు జిల్లెళ్లమూడిలో ఉన్నప్పుడు అమ్మతో ఎప్పుడు ఏ విషయం చర్చించాలన్నా సమయాలను పాటించకుండా వీరు తమ చెంతకు రావటానికి అమ్మ ఎలాంటి అభ్యంతరమూ కల్పించేవారు కాదు. అక్కడనే పితృశ్రాద్ధం జరుపుకోజూచిన ఒక బ్రాహ్మణుడు శ్రీ ఆచార్య గారిని భోక్తగా పిలవమంటారా అని అడుగగా ఈ రోజుల్లో సద్బ్రాహ్మణుడే చిక్కడని ఆచార్య గారే సద్బ్రాహ్మణుడని ఆయననే పిలవమని అమ్మ రూఢిగా చెప్పింది. ఇంకా ఎందరో మహాత్ములు శ్రీ ఆచార్య గారి యోగారూఢ స్థితిని గుర్తించి జ్ఞానిని జ్ఞానియే తెలుసుకోగలరనే వాస్తవాన్ని మనకు ప్రకటించారు. శ్రీ ఆచార్య గారు చాలా గ్రంథాలు రచించారు. వాటిలో ముఖ్యమైన శ్రీసాయి లీలామృతం శ్రీసాయి తత్వాన్ని విభిన్న దృక్కోణాలలో దర్శించి సాయి లీలను తాత్విక దర్శనంతో విశ్లేషించి దానికి అనుగుణ్యంగా అధ్యాయాలను నిర్మించి నాస్తికులకు సహితం ఆలోచన వివేచన బుద్ధిని కలిగించి ఆస్తికులుగా తీర్చేదిగా ఉన్నది. వీరు వ్రాసిన విజ్ఞాన వీచికలు పూర్ణ నిష్ణాతులైన నేటి విజ్ఞాన శాస్త్రజ్ఞులకే శాస్త్రదృష్టిలో దైవదర్శనం చేయించేదిగా ఉన్నది. వీరి సత్సంగాలు గోష్ఠులు వ్యాసములు ప్రశ్నలకిచ్చే సమాధానాలు గమనిస్తే వీరు అవలీలగా భావ విశ్లేషణతో హృదయానికి హత్తుకునేటట్లు ప్రకటించే విధానం గమనిస్తే వీరికి ఋతంభర ప్రజ్ఞ కలదని ఇది మహాయోగులకు మాత్రమే కలుగుతుందని తెలియజేయబడుతుంది.
వీరి తపస్సు గ్రంథ రచనకు ప్రవచనాల వరకే కట్టుబడి ఉండగా సాయిబాబా మందిర నిర్మాణాలకు కూడా దోహదం కలిగిస్తున్నది. విద్యానగర్లో సాయిబాబా మందిర నిర్మాణం శంకుస్థాపన నుండి కుంభాభిషేకం వరకు జరిగిన లీలను గమనిస్తే వీరి కృప వలన సాయిబాబా ఆశీస్సులు ఆ మందిరమునకు ఎట్లా లభ్యమైనాయో తెలియగలదు. ప్రస్తుతం ఒంగోలులో సాయిబాబా మందిరంలో జనవరి 28, 1988 గురువారం నాడు సాయిబాబా అనుగ్రహంతో షిరిడీలోని ధుని నుండి శ్రీ ఆచార్య గారు అగ్నిని తీసుకువచ్చి ఈ ధునిలో చేర్చారు. ఈ కారణంగా ఆంధ్రదేశంలో నిర్వహింపబడుతున్న ధునులన్నింటికీ సాయిబాబా ధుని ప్రసాదం లభించగలిగే మహాద్భాగ్యం కలిగింది. తమ సన్నిధిలో శ్రీ ఆచార్య గారు ఎంతోమందికి సాయి సన్నిధిని చేకూర్చి వాళ్లను శుభ్రమార్గంలో నడిపిస్తూ ఇహపర శ్రేయస్సును పొందగలిగే భాగ్యం కలిగిస్తున్నారు. సర్వత్రా వ్యాపించియున్న పరమాత్మ అన్ని దేహములలో అంతర్యామిగా ఉంటూ కొన్ని దేహాలలో ప్రకటరూపంగా ఉంటాడని, ఆ దేహ భాగ్యమే భాగ్యమని కబీరు సాధు దేహాన్ని గూర్చి ఇట్లా చెప్పాడు. సర్వఘటములందు స్వామి కనిపించును, స్వామి లేని ఘటము మేము కనము, స్వామి ప్రకటమైన సద్ఘట భాగ్యమే భాగ్యమని కబీరు పలికినాడు. పరమాత్మ ప్రతిరూపమైన సాయిబాబా శ్రీ ఆచార్య గారి దేహంలో ప్రకటమవుతుండటం వల్ల శ్రీ ఆచార్య గారి సాధు రూపాన్ని వారి సన్నిధికి వచ్చిన వారు దర్శించుకోగలుగుతున్నారు. సాధువైన శ్రీ ఆచార్య గారు ఒంగోలులో నివసించుచుండటం వలన ఒంగోలు పట్టణం సాధువుని తన చోట నిలుపుకొనగలిగిన భాగ్యం కలిగింది. ఈ భాగ్యాన్ని గూర్చి కబీరు ఈ క్రింది విధంగా చెప్పారు. పల్లె పట్టణాల ప్రజ వసింపగవచ్చు, ఆటపాటలందు అలరవచ్చు, సాధువచ్చడ నిలువజాలకపోయిన ఊరు బయలే అని కబీరు తెలిపే. శ్రీ ఆచార్య గారు ఒంగోలులో ఉన్నందువలన కర్నూలులో ఉంటున్న శ్రీ అవధూత రామిరెడ్డి గారు, కన్యాకుమారిలో ఉంటున్న శ్రీ మాయి అమ్మ అనే మహాయోగిని మా ప్రయత్నం లేకుండానే ఒంగోలుకు వచ్చి శ్రీ ఆచార్య గారి నివాస గృహంలో కొంతసేపు నిలిచి ఎంతోమంది ఒంగోలు పౌరులకు దర్శన భాగ్యం కలిగించారు. ఏ మహాత్ములు ఆవు పాలు పితికినంత కొద్ది సమయం ఎక్కడ నిలుస్తారో ఆ చోటు మహాక్షేత్రంతో సమానమవుతుందని శాస్త్రం. అటువంటి సాధు సత్పురుషులను తమ చెంతకు ఆకర్షించగలిగిన సాధు సత్పురుషుడు శ్రీ ఆచార్య గారు. వీరు ఒంగోలులో నివసించడం ఒంగోలు పౌరులకు ఎంతటి అదృష్టం. శ్రీ ఆచార్య గారి భక్త బృందం వీరి జన్మదినోత్సవ సందర్భంగా ఆయన పూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లి ఒంగోలును కేంద్రంగా చేసుకుని అశేష దేశ విదేశ ప్రజానీకానికి వ్యక్తి రూపంగాను గ్రంథరూపకంగాను వారి సన్నిధి భాగ్యం చేకూర్చవలెనని ఆకాంక్షిస్తున్న భక్త హృదయ స్పందనం జోడిస్తూ ఈ హృదయాల స్పందనకు సాయినాథుడు ప్రతిస్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సింహపురిలో దత్తసాయి మందిరం. శ్రీ కనపర్తి వెంకట సుబ్రహ్మణ్యం. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడదా. పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని మా దంపతులం మొదట ఏప్రిల్ 1979లో దర్శించి అప్పటి నుంచి వారి శ్రీసాయి లీలామృతం పారాయణ చేస్తున్నాము. తిరిగి వారిని 1981లో షిరిడీలో దర్శించినప్పటి నుండి మా కష్టసుఖాలు వారికి తెలుపుకుంటున్నాము. ఈ పరిచయానికి ఒక వృత్తాంతం ఉన్నది. నా మొదటి గురువు శ్రీ కనపర్తి నారాయణయ్య గారు 1937లో సన్యసించి 1956లో నాసిక్లో సిద్ధి పొందారు. వారు నాకు రామమంత్రము తర్వాత దత్తమంత్రము ఉపదేశించారు. వాటికి తోడుగా గాయత్రీ మంత్రం కూడా కొన్ని లక్షలు జపించమన్నారు. వాటి ఫలితమో ఎన్నట్లు జనవరి 1981లో శ్రీ బోధానందేంద్ర సరస్వతి గారు తెనింగించిన గురుచరిత్ర నాకు ఒక స్నేహితుని ద్వారా లభించింది. దానిని 1 సంవత్సరం పైగా పారాయణ చేశాక మార్చి 17, 1982 రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. 3 ఋషీశ్వరులు మా ఇంటికి భిక్షకై వచ్చారు. వారిలో మధ్యవారు తమకు దేహాలు భేదమే గాని రూపం ఒక్కటేనని చెప్పి తాము గురు పరమగురు పరమేష్ఠి గురువులమని చెప్పారు. ఆ స్వప్నంలోనే వారికి భిక్ష ఇచ్చి తాంబూలం ఇవ్వబోతే మధ్యనున్న వారు మేము అవధూతలం, తాంబూలం వేసుకొనమని తెలియదా అని తీసుకోలేదు. 6 మాసాల తర్వాత నెల్లూరు ప్రస్తుత దత్తసాయి మందిరంలో ఒక పీఠం వేసుకొని కూర్చున్న దర్శనమిచ్చి దత్తమందిరం స్థాపించమని చెప్పారు. నేను ఆ మందిరం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పరచదలిచానని చెబితే వారు ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. అందుకు అంకురార్పణగా శ్రీ భరద్వాజ గారి ఆదేశంపై మా ఇంటిలో 30/7/86 గురువారం సత్సంగం ఆరంభించాము. ఆ రోజు నుండి ఒక్కరోజు కూడా నిలవకుండా
ప్రతి గురువారము మా ఇంటిలో ప్రస్తుత మందిరం ఏర్పడ్డ తరువాత కూడా సత్సంగాలు జరుగుతున్నాయి. 8 మాసాల నుండి ఆదివారాలలో కూడా భక్తుల కోరికపై సత్సంగం జరుగుతున్నది. శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులతో వారి సమక్షంలో 1/11/87న దత్త, సాయి, ఆదిలక్ష్మి, విఘ్నేశ్వర, ఆంజనేయ విగ్రహ ప్రతిష్టలు, దత్త సాక్షాత్కారం పొందిన శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు చేశారు. ప్రస్తుతం శ్రీ దత్తసాయి మందిరంలో పూజలు, అభిషేకాలు 4 వేళలా నిత్యము జరుగుతున్నాయి. నా భార్య చనిపోయినప్పటి నుండి నేను 1985లో తెప్పించిన పాలరాతి విగ్రహం మాకు అచ్చిరాలేదని తలచి దానిని ఎక్కడైనా ప్రతిష్టకిచ్చివేసి మరొక విగ్రహం తెచ్చుకోవాలనుకున్నాను. కానీ అక్టోబర్ 1986 స్వప్నంలో నామాలు, పింజపోసిన ధోవతి, పైన పట్టు పీతాంబరము ధరించిన ఒక బ్రాహ్మణుడు ఒక ఇన్లాండ్ కవరు చూపి పైనుంచి ఆయన వ్రాసి పంపిన జాబు ఆలస్యమవుతుంది, దీనినే ప్రతిష్ఠించమన్నారు అని చెప్పాడు. అందులోని 2వ పేజీలో అలానే అడుగున ఎర్రని గీత గీచి వ్రాసి ఉన్నది. అలానే ఆ విగ్రహమే ప్రతిష్ఠించాము. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఈ మందిరం సందర్శించినప్పుడల్లా వందలాది భక్తులు తమ కష్టసుఖాలు వారికి చెప్పుకొని వారి ఆశీస్సులు పొంది వారి ఆజ్ఞను అనుసరించి సాయి లీలామృతం, గురుచరిత్ర పారాయణ చేసుకుని సుఖశాంతులు, సద్గురువుల దర్శనము పొందుతున్నారు. వారి ఆశీర్వచన ఫలితంగా శ్రీ మాయి అమ్మ, అవధూత శ్రీ రామిరెడ్డి తాత మొదలైన అవధూతలను దర్శించుకోగలిగాము. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భరద్వాజ మాస్టారు కీ జై.